సార్ జర్నలిజం సార్ మినిస్టర్ సార్ గవర్నమెంట్ భాష వాస్తవం మా భాష కరెక్టే సార్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు మీద వాస్తవాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిజాలు ఏంటనేది ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో, అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, ఏదైతే ఈ యొక్క పోలవరం యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్తో మేము చాలాసార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా ఈవేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత 50 సంవత్సరాలుగా పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, దగ్గర లాస్ట్ 50 ఇయర్స్ గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచెర్ల పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా సెగ్మెంట్ 1 కింద. అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే 6 లిఫ్టుల ద్వారా ఈ సెగ్మెంటు 2ని అదేవిధంగా సెగ్మెంట్ 3కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ఏదైతే 2వ సెగ్మెంట్కి సంబంధించి మీకున్నటువంటి ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్, ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు. అది 173 టీఎంసీల నిలువ ఉండేటువంటి సామర్థ్యం. 4 కొండల మధ్య కూడా
మరి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్ వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ 1 అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో, మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది 2వ సెగ్మెంట్ కింద. అదేవిధంగా 3వది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్టులతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచెర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్. ఇది ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి బ్రీఫ్ నోట్ అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవుంచి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ బనకచెర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే ఆ సిడబ్ల్యూసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ను కూడా ఆ సిడబ్ల్యూసికి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాతే ఈ డిపిఆర్ను కూడా మన సిడబ్ల్యూసికి సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఆర్ ఏదైతే ఉందో దీన్ని ఆమోదం కోసం కూడా ఈ యొక్క పర్యావరణ శాఖ కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా, అంటే ఈ రకంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ రాష్ట్రం. ఇది అంటే ఈ యొక్క గోదావరికి దిగువన ఉన్నటువంటి
రాష్ట్రం ఇది, థాయిలాండ్ రాష్ట్రం. అటువంటి థాయిలాండ్ రాష్ట్రము అయినటువంటి గోదావరి నది మీకు కూడా తెలుసు, ఈవేళ భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవ నది గోదావరి నది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ గోదావరి నది కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి ఉగ్ర రూపం ఏంటో ప్రత్యక్షంగా మన రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి ఉగ్ర రూపమైనటువంటి గోదావరి వరదల యొక్క తీవ్రత కానీ, ఆ గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టం కానీ, ఆ గోదావరి వరదలు వచ్చేటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఎవరు భరిస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే భరిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని కష్టాలు కూడా భరించవలసినటువంటి చివరి రాష్ట్రానికి ఆ యొక్క వరద జలాలను కూడా మరి ఉపయోగించుకోవడం అనేది ఇది సహజ న్యాయపరమైన హక్కు. ఇది ఎందుకంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇంత తీవ్రత ఏదైతే అనుభవిస్తున్నామో ఆ రకంగా ఆ హక్కు, ఆ వరద జలాలను ఉపయోగించుకునేటువంటి హక్కు కూడా సహజ న్యాయపరమైన హక్కు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా దిగువ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్, అట్టడుగున మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగువ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, అదేవిధంగా ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే ఈ వరద జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుచేత ఇది ఏ ఎగువ రాష్ట్రానికి మరి ఇది వ్యతిరేకంగా కాదు, నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రకంగా ఉన్నటువంటి గోదావరి వరద జలాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాక కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు, ఇది 50 సంవత్సరాల చరిత్ర వరుసగా చూసినా కూడా 3000. ఒక్క సంవత్సరం అయితే 7000 టీఎంసీల నీరు కూడా సముద్రంలో కలిసినటువంటి రోజులు ఉన్నాయి. ఏదో గోదావరిలో ఒక్కొక్క సంవత్సరం 7000 టీఎంసీలు. ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు, ఇంకా వర్షాకాలం ఇంకా ప్రారంభం కాల పూర్తిగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గోదావరిలో ఇప్పుడు మీరు పోలవరం పోయినా, ధవళేశ్వరంకి పోయినా సరే ఈ రోజుకి కూడా 20,000 30,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుంది, ఇంకా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే. అదే మీరు కృష్ణానదిని చూసుకోండి, ఇంకా ఆలమెట్టి కానీ, ఇంకా నారాయణపూర్ కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇంకా నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ పక్కన కృష్ణానది. కానీ ఈవేళ గోదావరి చూస్తే ఈరోజు అప్పుడే 20,000 30,000 క్యూసెక్కులు సముద్రంలో పోతుంది, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఈవేళ యొక్క గోదావరి నుంచినటువంటి నీరు దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 50 లక్షలు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కుల నీరు కూడా ప్రవహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నది గోదావరి. మీ అందరికీ తెలుసు ఆ రోజు 1986 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఆ రోజు 20 రోజులు గోదావరి జిల్లాలంతా కూడా, అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది ప్రజలు 20-30 రోజులు ఆ వరద నీటిలో ఉన్నాం. ఆ రోజు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి, మనందరం కూడా గమనించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వరద జలాలు అని అంటే ఏదైతే పోలవరం దగ్గర లభ్యమయ్యేటువంటి గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మరి ఈ బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 200 టీఎంసీల నీటిని కూడా రోజుకి 2 టీఎంసీలు చొప్పున తరలించడం అని అంటే గోదావరి వరదలు కూడా మరి 100 రోజులు మినిమం గోదావరి వరద రోజులు ఉంటూ ఉన్నాయి సంవత్సర కాలంలో. 100 రోజుల నుంచి దగ్గర దగ్గర 150-180 రోజుల వరకు కూడా ఫ్లడ్ ఉంటుంది గోదావరికి. అందుచేత 100 రోజులు సమయాన్ని తీసుకున్న రోజుకి 2 టీఎంసీలు లెక్కేసుకుంటే ఆ యొక్క 200 టీఎంసీల నీరుని తీసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి ఏదైతే హిస్టరీ కూడా మేము తీసుకున్నాం, లాస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటే మినిమం
100 డేస్ మన గోదావరిలో ఉన్నాయి అనే విషయాన్ని రికార్డు ప్రకారమే, హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు. క్లియర్గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రకంగా థాయిలాండ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటిని వాడుకోవడంలో ఎటువంటి స్థితిలోని కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ విషయాన్ని దయవుంచి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా గోదావరి నుంచి వృధాగా పోయేటువంటి ఆ యొక్క వరద నీరు ఏదైతే ఉందో, మరి సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి ఆ వరద నీరు ఏదైతే ఉందో, మరి ఈ నీటిని ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాం మనం? ఇప్పుడే చెప్పాం ఏదైతే మరి యొక్క పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనక్కచెర్ల తరలిస్తున్నామని చెప్పాం. ఆ బనక్కచెర్ల నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని? ఈవేళ ఏదైతే మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జైసల్మీర్ తర్వాత రెండవ అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. అటువంటి అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఆ యొక్క కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నామని తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రాయలసీమకు సంబంధించినటువంటి కరువు ఏ రకంగా ఉంటుంది అని అంటే దానికి ఒక ఉదాహరణ 2015 సంవత్సరంలో ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు కూడా రాయలసీమకి మరి లేనిటువంటి పరిస్థితులు, అంటే ఆ కృష్ణ ఆ రోజు అడుగంటినటువంటి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా పోతిరెడ్డిపాడు నుంచి మరి రాయలసీమకు అందనటువంటి స్థితిలో ఆ రాయలసీమ ప్రజలు దాహార్తిని, అందులో పర్టికులర్గా అనంతపురం ప్రజలు దాహమని ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు దాహార్తిని తీర్చడానికి అప్పుడే ఏదైతే మన గోదావరి నుంచి పట్టిసీమ రూపకల్పన చేసుకున్నాం. ఆ గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ఆ సంవత్సరం పాక్షికంగా కొద్దిగా ఒక 7-8 టీఎంసీల నీరుని మనం ప్రకాశం బ్యారేజీ తీసుకున్నాం. దాని ద్వారా ఆ యొక్క ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ నుంచి రైల్వే ట్యాంకర్ల ద్వారా విజయవాడ నుంచి అనంతపురం పంపించాం దాహార్తిని తీర్చడానికి. అంటే ఎటువంటి దుర్భరమైనటువంటి, ఎటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాయలసీమకు ఉన్నాయో ఆ 2015లో జరిగినటువంటి సంఘటనే మనందరికీ కూడా ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమకి ఈ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు, సాగునీరు అందుతుందనే విషయాన్ని దయవుంచి మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ప్రాజెక్ట్ ఇది ఏదైతే ఉందో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు, నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకు వర్తించవా? ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే గోదావరి కృష్ణ
బోర్డులు అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా? దయ ఉంచి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా టీఎస్సీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవా కాదా? మరి ఈ రకంగా అంటే కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులకి మరి పాటించినటువంటి నిబంధనలు ఇప్పుడు ఇంకా పోలవరం బనకచర్లంటే ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది అంచేత మీరు ఆల్రెడీ అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈరోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం, అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది దేనికైనా సరే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మరి తెలంగాణ ప్రాజెక్టులకి ఈ రోజనే కాదు ఆ రోజు కూడా సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది మనకి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం తగినటువంటి సాంకేతికమైనటువంటి ముదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కనుక చేపట్టినట్లయితే ఖచ్చితంగా నష్టపోయేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం. అందరికి కూడా తెలుసు ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువ పరివాహక ప్రాంతాలకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఏదైతే ఆ యొక్క లోయర్ రిపేరియన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఏదైతే దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు అనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి సీతమ్మ బ్యారేజ్ ఉంది. మరి సీతమ్మ బ్యారేజ్ అనేది మొన్న 2025 అంటే ఈ 2025లోనే దానికి టీఎస్సీ వచ్చింది. కానీ అది 2021లోనే పనులను పిలిచి టెండర్లు పిలిచి దగ్గర 60% పనులు పూర్తి చేశారు. మరి మనం ఏమీ అడ్డుకోలేదే దాన్ని ఏమి. ఇంకా ఏదైతే సీతారాం సాగర్ లిఫ్ట్ ఉంది, మరి సీతారాం సాగర్ లిఫ్ట్కి కూడా మొన్ననే 2025లోనే టీఎస్సీ అనుమతులు వచ్చాయి. కానీ ఈ సీతారాం సాగర్ 2017లోనే ఆ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. టీఎస్సీ అనుమతి తీసుకునేటప్పటికే దగ్గర 70% 70% పనులు చేశారు. మనం చంద్రబాబు నాయుడు గారు కానీ మనం కానీ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏమీ లేదే. ఎందుకంటే ఏదైతే జీడబ్ల్యూటీటీ అవార్డు ఏదైతే ఉందో ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాజ్ 4 చెప్తుంది క్లియర్గా, ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలోనే సరే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి నది నుంచి ఇతర రివర్ బేసిన్లకు తరలించే హక్కు ఉంది. ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం అదేవిధంగా మరి సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని
విజ్ఞులైనటువంటి వారందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ ప్రాజెక్టులకి వ్యతిరేకం, మరి వాస్తవంగా చూస్తే ఈరోజనే కాదు ఆ రోజుల్లో కూడా, అంటే అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అందులో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పర్టికులర్గా ఏదైతే దేవాదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారే మరి అది చేపట్టినటువంటి విషయం. ఆ దేవాదుల ఎత్తిపోతల పథకమే కాదు, ఆ తెలంగాణలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు మరి చంద్రబాబు గారే సహకరించిన విషయాన్ని కూడా ఈరోజు ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నా. అందులో ముఖ్యంగా భీమా ఎత్తిపోతల పథకం. ఎందుకంటే భీమాకు సంబంధించినటువంటి ఆ ఉపనదిలో మరి నీటి లభ్యత తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కృష్ణా మోడరైజేషన్, కృష్ణా డెల్టా ఆధునీకరణ కింద 20 టీఎంసీల నీరు మరి సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీల సేవింగ్ నీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించి ఆ రోజు ఎత్తిపోతల పథకాన్ని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా దేవాదులు కాదు, భీమా కాదు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా 20 టీఎంసీల నీరు, ఆలీసాగర్ మరియు గొప్ప ఎత్తిపోతల ద్వారా 6 టీఎంసీల నీరు, ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు, మరి ఈ రకంగా మరి పెద్ద ఎత్తున మరి ఆ రకంగా నీటిని వినియోగించుకోవడానికి చంద్రబాబు గారి హయాంలోనే కేటాయించి చేపట్టిన విషయాన్ని కూడా మరి ఈరోజు మరి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి కాళేశ్వరం కానీ, సీతారాం సాగర్ కానీ, అదేవిధంగా సమ్మక్క బ్యారేజీ కానీ ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అనుమతులు లేకుండా చేపడుతున్నప్పటికీ కూడా ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోలేదు. కాబట్టే ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి విషయాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే మీ అందరికీ తెలుసు ఎపెక్స్ కౌన్సిల్ ఆ రోజు 2014లో రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ఆ రోజు 2016 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా మినిట్స్ ఉన్నాయి. అందులో చాలా క్లియర్గా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ముందుకు పోవాలని ఆ రోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మరొక అడుగు ముందుకేసి ఈవేళ కృష్ణా నదికి సంబంధించి ఆ బేసిన్కి సంబంధించి ఇంకా 1000 టీఎంసీల నీరు అవసరం ఉంది కృష్ణానదికి. కానీ ఆ 1000 టీఎంసీల నీరు కృష్ణానది నుంచి లభ్యం కావడం లేదు. కాబట్టి దీనికి ఒకే ఒక మార్గం, గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఈ యొక్క కృష్ణానదికి తీసుకురావడం ద్వారానే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం వరద ఏదైతే ఈ యొక్క దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని ఏదైతే ఎపెక్స్ కౌన్సిల్లో రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరణలోనే మరి యొక్క పోలవరం బనకచర్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రాజెక్టును తీసుకొస్తూ ఉంటే మరి దీన్ని వ్యతిరేకించడము, దీనికి అభ్యంతరాలు చెప్పడం మరి ఎంతవరకు సమంజసమని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మరి ఏదైతే మరి దానికి సంబంధించి మరి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి దాని నిర్మాణం అంటే మనం ఆ రోజు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాళ్ళు ప్రారంభించుకున్నారు.
తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి పోయి రిబ్బన్ కట్ చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి మీటింగ్స్ కూడా వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా రాయలసీమ నగరి వచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ఒక వీడియో ఆ రోజు కూడా ఒక్కసారి ప్లే చేయమ్మా. ఆ రోజు చాలా క్లియర్గా మరి ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఈ యొక్క గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామని, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేసీఆర్ అన్నారు. సీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 TMC గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళు పోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు పెడతామని చెప్పి ఒకసారి అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు స్పష్టంగా అయినటువంటి పరిస్థితి. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తక్కువ నష్టం మరి ఏదైతే కృష్ణా గోదావరిని అనుసంధానం అంటే ఏదైతే ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం కృష్ణా గోదావరిలో అనుసంధానం రాయలసీమను రతనాల సీమగా మారుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. అంటే ఈ రకంగా ఏదైతే ఆ రోజు మరి స్పష్టంగా కేసీఆర్ గారు మరి ఈ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ మాటల ప్రకారమే మరి ఈరోజు పనులు కూడా అంటే ఏదైతే ఆ రోజు కాళేశ్వరం ప్రారంభోత్సవ సమయంలో కానీ ప్రగతి భవన్లో సమావేశం జరిగినప్పుడు కానీ అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారు రాయలసీమ నగరంలోకి వచ్చినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా స్పష్టంగా మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఇప్పుడే మీరు చూశారు వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఏదైతే రాయలసీమ అనేది చాలా చాలా వెనకబడినటువంటి ప్రాంతము, రాయలసీమ అనేది చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతము. అటువంటి రాయలసీమకు అటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలని అంటే గోదావరి వరద జలాలను ఈ ప్రాంతానికి తరలించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని స్పష్టంగా ఆ రోజు మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయలసీమని రతనాల సీమగా మార్చాలనంటే గోదావరి వరద జలాలే శరణ్యమని ఇప్పుడే మీరు కూడా వీడియోలో విన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన గోదావరి వరద నీరు రాయలసీమకి తరలింపు ఒక్కటే మార్గం అని చెప్పి మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం చెప్పడంలో ఎంతవరకు సమంజసమో ఈవేళ విజ్ఞులైనటువంటి మరి ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరొక్కసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా ఏదైతే కేసీఆర్ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే రాయలసీమకు రతనాల సీమగా మార్చాలనేటువంటి విధంగా గోదావరి వరద జలాలు తీసుకురావాలని ఏదైతే చెప్పాడో మరి దాన్నే ఈరోజు ఆచరణలో చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా మేము కూడా అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నా. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు చాలా క్లియర్గా ఎవరైతే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే
గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మ్యాగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇట్ టు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇట్ టు నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మ్యాగ్నానిమిటీ. ఓకే, ఇప్పుడే క్లియర్గా మీరు అందరూ కూడా వినడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ భూభాగం నుంచి మనకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది మ్యాగ్నానిమస్. మనం దీనికి అభినందనలు తెలియజేయాలంటే నేను అడుగుతూ ఉన్నా, మరి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి అందులో కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. రోజుకి 4 టీఎంసీల నీరు చొప్పున దగ్గర 100-120 రోజులు వరద జలాలు ఉంటే దగ్గర 400-450 టీఎంసీల నీరుని గోదావరి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి తీసుకోవడానికి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రులు నాడు మరి నేడు గోదావరి దిగువ ప్రాంతం నుంచి, ఎందుకంటే గోదావరి దిగువ ప్రాంతం అంటే ఇంక ఎవ్వరికి కూడా అవసరం లేనిటువంటి నీరు, ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి నీరు. దిగువ ప్రాంతం అని అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు తీసుకుంటే ఎందుకు ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మ్యాప్ ఏదైతే గోదావరి మరి ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో మరి ఆ గోదావరికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఇంకా ప్రాణహిత అంటే అక్కడి నుంచి కూడా వాటర్ ఇంకా ఆంధ్రాకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనం ఏదైతే పోలవరం నుంచి దిగువని తీసుకుంటే అసలు ఎవరికి కూడా నష్టం లేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏదైతే గోదావరికి సంబంధించి మరి పైన ప్రాంతం నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదే మనం తీసుకునేది దిగువ ప్రాంతం నుంచి. అంటే వాళ్ళు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎంతో కొంత ఇంకా కొంతమేర వాళ్ళ యొక్క నీటి అవసరాలకి ఎంత ఇబ్బంది వస్తుందో కొంతమేర ఉంటుందేమో. కానీ దిగువ ప్రాంతం అంటే ఇక్కడ సముద్రంలో ఏదైతే ఇక గోదావరి రివర్ ఏదైతే ఉందో ఈ గోదావరి రివరు మరి ఇట్లా ఏదైతే 3 పాయలుగా కలిసి ఇట్లా సముద్రంలో కలిసిపోతుంది, బే ఆఫ్ బెంగాల్. అంచేది ఇక్కడి నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పోతుంది. అదే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎగువ ప్రాంతం నుంచి, అంటే ఎగువ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోవడం అని అంటే ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా ఉంటే ఈ ఏరియా కూడా డిఫిషియటీ రావచ్చు. ఇక్కడైతే అసలు డిఫిషియటీ వచ్చే ప్రశ్నే లేదు. అంటే ఎగువ ప్రాంతం నుంచే గోదావరి నీరు ఇవ్వడానికి అంగీకరించిన వ్యక్తులు మరి ఈరోజు దిగువ ప్రాంతాన్ని నుంచి ఎవరికి ఉపయోగపడినటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని తీసుకుంటూ ఉంటే ఈవేళ అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాలే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అనేటువంటి పరిస్థితి కూడా మరి గోదావరి సంబంధించినటువంటి పోలవరం, బనకచెర్ల మరి ఇది కూడా ఒక నదుల అనుసంధానంలో కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడగలిగేది నదుల అనుసంధానం మాత్రమే. ఇది ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు కేఎల్ రావు గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఆ రోజే చెప్పడం జరిగింది. దాన్ని వాజ్పేయి గారు కానీ అదేవిధంగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క నదుల అనుసంధానం వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా క్లియర్గా అంటే ఏదైతే రాష్ట్ర అంతర్భాగంలో మరి యొక్క ముందు నదుల్ని మరి కలుపుకోవడం ద్వారా ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం పడినప్పుడు, మరొక నదీ పరివాహక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం ఉన్నప్పుడు ఈ నదుల అనుసంధానం ద్వారా ఆ దుర్భిక్ష పరిస్థితుల నుంచి, ఆ కరువు పరిస్థితుల నుంచి కూడా కాపాడాలనేటువంటి
నరేంద్ర మోడీ గారి ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణలో భాగంగానే ఈరోజు ఈ పోలవరం మరి గోదావరి నుంచి ఈ యొక్క బనకచర్ల వరకు అంటే ఏదైతే పోలవరం దగ్గర అధిక వర్షాలతో వృధాగా పోయేటువంటి ఆ సముద్రపు నీటిని అతి తక్కువ వరద నీరు వస్తున్నటువంటి కృష్ణ పరివాహక ప్రాంతమైనటువంటి రాష్ట్ర పరిధిలోని ఇదేమి ఇతర రాష్ట్రాలను కలపట్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధిలోనే దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వృధాగా పోయేటువంటి సముద్రపు నీటిని మనం బనకచర్లకు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో వాస్తవాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాలు కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అందుచేతే దయవుంచి ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి మరి ఏదైతే ఎగువనున్నటువంటి మరి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద జలాలను మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి వినియోగించుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరం చేయవలసినటువంటి అవసరం కానీ ఆందోళన కానీ అవసరం లేదు అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గోదావరి నదికి చిట్ట చివరన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, థాయిలాండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గోదావరి నది అనేది దేశంలోనే రెండవ పెద్ద నదిగా మరి ఒక్కొక్క సమయంలోనే 50 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించేటువంటి నది ద్వారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలు నష్టాలు ఆ సమస్యలన్నీ కూడా ఆ గోదావరి దిగువనున్నటువంటి రాష్ట్రమే భరించాలి కూడా. అటువంటి బాధలు కష్టాలు భరిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి ఆ వరద జలాల మీద హక్కు కూడా ఉంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం, ఇది కఠోర సత్యం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందుచేత ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని మరి ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి కానీ మనకు కానీ లేదు. ఏదైతే చంద్రబాబు గారి యొక్క విజన్ ఒకటే మీ అందరికీ తెలుసు, అందరూ బాగుండాలి, అందులోనూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి పనిచేస్తూ ఉంటారు. అందులో కూడా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మరి తెలియజేసుకుంటూ ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకి సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది
ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అంచేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇస్తున్నారు, వరద జలాలను వరడు వాడుతున్నారు, అందువల్ల వాళ్ళకి అది ధన్యవాదాలు చెప్పాలి. కానీ అసలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాళేశ్వరం ఒక కీలక భాగం అనేది జరుగుతుంది. దాన్ని తప్పించుకోవడానికి డైవర్ట్ చేయడానికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలచౌర్యం చేస్తున్నారని ముద్ర వేస్తున్నారు. దీనిలా అదే మీరు చెప్పినట్లుగా ఏదైతే వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు, టెక్నికల్గా కూడా వృధాగా పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి నీటిని పోలవరం బనకచర్లకు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం లేదా అన్నటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి మీరు చెప్పినట్లుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు అనే విషయం కూడా కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు కూడా విశ్లేషకులు కూడా మాకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అనేకమైనటువంటి మరి ఒకరికొకరు మరి అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మనకు తెలియదు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల జోలికి నేను పెద్దగా పోను, కానీ మరి అటువంటి రాజకీయపరమైనటువంటి కారణాలతోటి అంటే అక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా అవసరం లేనిటువంటి నష్టం లేనిటువంటి ఇటువంటి పోలవరం బనకచర్ల గురించి కూడా మాట్లాడుతున్నారనేటువంటిది అనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా చెప్పాము ఇప్పుడే, అందుకే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏదైతే వృధాగా పోయేటువంటి నీటిని, ఎందుకంటే నేను కూడా చూశాను లాస్ట్ టైం ఒకసారి కాటన్ మహాశయుడు మీ అందరికీ తెలుసు, సనాతన్ కాటన్ అంటే ఈవేళ మా అందరికి కూడా దేవుడు లాంటి వాడు. అటు గోదావరిలో ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ కానీ అదేవిధంగా కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కానీ నిర్మాణం చేయడం ద్వారా ఈవేళ ఈ యొక్క డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలై. ఎందుకంటే అంతకుముందు ఈ బ్యారేజీలు లేనప్పుడు మేము కూడా తాటి దుంపలు తేగలు ఇంకొకసారి అవి కూడా దొరకపోతే బంకమట్టులో పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఉండేవి ఆ రోజు డెల్టాల్లో. ఆ బ్యారేజీలు కట్టిన తర్వాతే పచ్చగా పొలాలుండి ఇవాళ 2 పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశయుడు. అందుకే ఈరోజు విదేశీయుడు అనేప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశయుడు విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం ఇవాళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా. మొన్న అటువంటి కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి ఆ వృధాగా మరి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ వరద జలాలను చూసి మరి మా తాత నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క బ్యారేజీ తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా పైన ఒక్క ప్రాజెక్టు కట్టలేదా, ఈ యొక్క వరద నీటిని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరి సాక్షాత్తు ఆ కాటన్ మహాశయుడు మనమరాలు మాట్లాడింది అని అంటే అందులో వాస్తవం. ఎందుకంటే ఆ గోదావరి వరద జలాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయి చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మనం ఏదో దోపిడీ చేస్తాం. ఎందుకంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఉపయోగించుకోలేరు. ఏ రకంగా వరదలో సముద్రంలో కలిసిపోయిన నీటిని అది జలదోపిడీ అని అంటే అది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప అక్కడ 1% కూడా వాస్తవం లేనటువంటి పరిస్థితి. మరి గత 100 సంవత్సరాల చరిత్ర చెబుతూ ఉంది. మరి ఎవరు ఉపయోగించుకోవడం వల్ల కదా అన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. మరి అది జలదోపిడీ అంటే ఇక్కడ నష్టం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మనం 3,000 టీఎంసీలు కూడా మనం తీసుకునేది ఎంత, కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఇంకా 2,800 టీఎంసీల నీరు యావరేజ్ని సముద్రంలో పోతుంది. అంటే చేత నష్టం అంటే ఎవరికైనా జరిగితే అది బంగాళాఖాతానికే జరుగుతుంది ఒక 200 టీఎంసీలు. ఇంకెవరికైనా నష్టం సింపుల్, ఎవరికైనా నష్టం అంటే జరిగితే ఒక బంగాళాఖాతానికే జరుగుతుంది 200 టీఎంసీలు నీరు తక్కువై.
ఇప్పుడు ఇది అంత జటిలమైనటువంటి సమస్య కాదు. ఎందుకంటే కేవలం ఇది మేము ముందే పదే పదే చెప్తూ ఉన్నాం, ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటిది వరద జలాలను మాత్రమే మనం వినియోగిస్తున్నాం. దానికి సంబంధించి కూడా మనం రికార్డెడ్ కానీ ఇప్పుడే మనం చెప్పాం ఎపెక్స్ కౌన్సిల్ కూడా కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కూడా మనం ప్రాథమిక నివేదిక ఇచ్చాం సిడబ్ల్యూసికి. ఆ సిడబ్ల్యూసి ప్రాథమిక నివేదికను అనుమతించిన తర్వాతే మనం మళ్ళీ డిపిఆర్ కూడా మనం సబ్మిట్ చేస్తాం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకునే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ పోలవరం ఏదైతే రైట్ కెనాల్ ఏదైతే ఉందో మనం అది 17,500 క్యూసెక్కుల నీరు ఏదైతే ప్రతిరోజు కూడా మనం ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్తూ ఉన్నాం. అయితే ఆ రైట్ కెనాల్ని ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఎందుకంటే మనకి మినిమం మనకి ఒక 3 టీఎంసీలు నీరు అవసరం అవుతుంది పర్ డే. 3 టీఎంసీలు ఎందుకంటే 2 టీఎంసీలు బనకచెర్ల తీసుకెళ్తే 1 టీఎంసీ కృష్ణ స్థిరీకరణ కావాలి. అంటే దగ్గర దగ్గర 33,000 క్యూసెక్కుల నీరు మనకు రావాల్సి ఉంది. అది రైట్ కెనాల్ ద్వారా మనకి 17,500 ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజెంట్ నిర్మాణం చేసి ఉంది. అందుకే మనము ఆ యొక్క ఎక్స్టెండ్ చేయాలని అంటే మళ్ళీ ల్యాండ్ ఎక్వేషను మళ్ళీ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈ రైట్ కెనాల్తో పాటుగా మనము ఎత్తిపోతలది అంటే మనం గోదావరికి సంబంధించి తాటిపూడి ఏదైతే తాటిపూడి ఎత్తిపోతలు ఏదైతే ఉందో ఆ తాటిపూడిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ దాని నుంచి కూడా మనము ఈ 33 క్యూసెక్లు 2 కలిపి ఇక్కడికి మనం కృష్ణా నదికి తీసుకొచ్చేటువంటి విధంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ సెగ్మెంట్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చెప్తున్నారు బంగాళాఖాతానికి మాత్రం బంగాళాఖాతాన్ని తప్ప వేరే నష్టం లేదు. కానీ ఒకవైపు టీఆర్ఎస్ గతంలో అట్లా చేసి ఇట్లా అని చెప్తున్నారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు పర్యావరణ శాఖ మంత్రికి ఈఓఆర్ని అడ్డుకోండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. సో అది రాజకీయ పరంగా జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఏమైనా అప్పీల్ చేస్తారా? ఇప్పటివరకు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా, ఎందుకంటే నేను ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచన 2 రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు 2 కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకే తెలంగాణ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా టైలెండ్ స్టేట్గా మన ప్రాంతానికి నష్టం లేకుండా ఉండడం కోసం అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా అడ్డుకోలేదు. కాబట్టే అనుమతులు లేకపోయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు పూర్తవడం కానీ 70-80% కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు ఎవ్వరికీ అవసరం లేనటువంటి నీరు, వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే, అది కూడా 3,000 టీఎంసీలో 200 టీఎంసీల నీటి మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ మీరు చెప్పినట్లుగా అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా విజ్ఞులైనటువంటి నాయకులు. దయవుంచి రాజకీయపరమైనటువంటి అంశాలతో కాకుండా వాస్తవాలు మాకంటే మీకు కూడా అన్నీ బాగా తెలుస్తున్నటువంటి విజ్ఞులైనటువంటి వ్యక్తులుగా ఈ పోలవరం బనకచెర్లకు సహకరించి, ఎందుకంటే ఇది ఈరోజు నిర్ణయం కాదు, గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజుల్లో కూడా 2 ముఖ్యమంత్రులు కూడా కూర్చుని అత్యంత వెనకబడినటువంటి రాయలసీమను రతనాల సీమగా మార్చాలి, రాయలసీమ కరువు కాటకాల నుంచి కాపాడాలని అంటే గోదావరి జలాలే మార్గం అని ఏదైతే గతంలో కూడా ఏదైతే నిర్ణయానికి వచ్చారో దయవుంచి దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలకపక్షం కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సీనియర్ నాయకులు, ఈ యొక్క గోదావరి మీద కృష్ణా మీద వీటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి నాయకులు. కాబట్టి దయవుంచి ఎవరికి నష్టం లేనటువంటి నీటిని మాత్రమే అత్యంత అవసరమైనటువంటి దుర్భిక్షమైనటువంటి వెనుకబడినటువంటి రాయలసీమకు అందిస్తున్నాం. కాబట్టి దయవుంచి వారు కూడా రాజకీయాల జోలికి పోకుండా సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా అటు తెలంగాణకు సంబంధించినటువంటి పాలక పక్షానికి అధికార పక్షానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ.